అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. ఈరోజు మనం పత్రి గారు చెప్పినటువంటి కొన్ని విషయాల మీద చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుచేతనంటే పత్రి గారు ఒక 50,000 పుస్తకాలు పైనే ఆయన చదవడం జరిగింది. చదవడమే కాదు, వాటిలోని సారాన్ని తీసుకుని మనందరికీ అర్థమయ్యేటట్టు సులభమైన రీతిలో వాటిని 50-60 పుస్తకాల్లో, అంటే 50-60 పుస్తకాల ద్వారా మనకు అందివ్వడం జరిగింది. ఇది నేను అర్థం చేసుకున్నాను. నేను ఇంచుమించు ఆయన చదవని పుస్తకం అంటూ లేదు, అంతలా చదివారు ఆయన. గొప్ప గొప్ప గ్రంథాలు, అన్ని మతాలకు చెందినటువంటి ప్రముఖమైన పుస్తకాలు, గ్రంథాలు అన్నీ అధ్యయనం చేశారు ఆయన. వాటిలోని సారాన్నే మనకివ్వడం జరిగింది. అంచేత నేనేం చేశానంటే, అన్ని పుస్తకాలు ఆ ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ, ఇట్లో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా చదవడం మనకు ఎలాగా సాధ్యం కాదు కాబట్టి, ఆ 50-60 పుస్తకాలు నేను చాలా అధ్యయనం చేశాను. మీకు ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను నేను. ఒక 20 సార్లు, 30 సార్లు, కొన్ని 50 సార్లు కూడా ఆయన పుస్తకాలు నేను చదవడం జరిగిందండి. అంచేత అవి ఎంత మీరు అవగాహన చేసుకున్నట్లయితే సత్యానికి అనుగుణంగా మీరు జీవిస్తారు. పత్రి గారు వ్రాసిన పుస్తకాలు మీరు సరిగ్గా అవగాహన చేసుకోకుండా మీరు ఈ సొసైటీలో ఉన్న ఈ ధ్యానం గురించి చెబుతున్నా, ఏదైనా మాట్లాడుతున్నా మీరు పూర్తిగా సత్యాన్ని అనుసరించలేరు. దానివల్ల వచ్చే నష్టం ఏంటి? ఏది ఏమైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు సత్యాన్ని అనుసరిస్తేనే, సత్యాన్ని పట్టుకుంటేనే మీరు పయనించే మార్గంలో సక్సెస్ అవుతారు. ఎంతో గొప్ప స్థితికి మీరు చేరుకుంటారు. లేకపోతే మీరు చేరుకోలేరు. అంతకన్నా ఇంకేం లేదు. ఇప్పుడు మన సొసైటీలో మీరు చూడండి, మనం చూస్తే
పత్రి గారు ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి చెప్తున్నారు. మనం ఆశ్చర్యపోతున్నాం. ఆయన శ్వాస మీద ధ్యాస చెప్తే అది పక్కన పెట్టి ఏదేదో చెప్తున్నారు. ఎన్నో రకాలు చెప్తున్నారు. నాకు ఏం అర్థమైందంటే పత్రి గారు చెప్పినవి పూర్తిగా వాళ్ళు అనుసరించలేదు, అర్థం చేసుకోలేదు, అవగాహన చేసుకోలేదు అని. అందుకే ఇప్పుడు నేను కూడా ఇది అర్థం చేసుకున్నాను కాబట్టి మీ అందరికీ కూడా ఆయన యొక్క సందేశాలు, ఆ బోధలు పూర్తిగా అవగాహన చేసుకోవడానికి వాటిని చెప్పదలుచుకున్నాను. అందులో ముఖ్యమైన పుస్తకం ఏంటంటే మొట్టమొదట 18 ఆదర్శ సూత్రాలు, తర్వాత జ్ఞాన నవరత్నాలు. గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఫండమెంటల్ పాయింట్స్ ఆయన బోధించారు. ఒకటి 18 ఆదర్శ సూత్రాల పుస్తకం. రెండోది జ్ఞాన నవరత్నాలు. ఈ 2 కూడా పిరమిడ్ ఫిలాసఫీలో మూల సిద్ధాంతాలు. ఓ రకంగా చెప్పాలంటే మూల జ్ఞాన ప్రకాశాలు. వీటి గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం. అందులో పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అన్నది ఆయన రాసిన పుస్తకం గురించి కొంచెం తెలుసుకుందాం, ఆ విశేషాలు. నవరత్నాలు అంటే 9 రత్నాలు. ఈ పుస్తకంలో 9 రత్నాలు ఇచ్చారు ఆయన. రత్నాలు అని ఎందుకు అన్నారు అంటే విలువైనవి కాబట్టే, ముఖ్యమైనవి కాబట్టే, మనందరికీ అవసరమైనవి కాబట్టే. అంచేత ఈ నవరత్నాల్ని, జ్ఞాన నవరత్నాల్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అవి మీ మనసులోంచి జారిపోకూడదు. అంటే మర్చిపోకూడదని అర్థం. అంతేకాదు, ఎవరైతే ఈ ధ్యాన ప్రపంచంలో కొత్తగా ప్రవేశిస్తారో వాళ్ళు ఈ పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు కూలంకషంగా అర్థం చేసుకుంటూ ఉండాలి అన్నారు పత్రి గారు. రోజు రోజుకి వాటి యొక్క అవగాహన పెంచుకుంటూ ఉంటే కానీ ఒక్కసారే వాటిని అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం కష్టం. ఆయన ఏమన్నారంటే, తినగ తినగ వేము తీయనగును. వేపాకు తీయగా ఉంటుందంట. అనగననగా రాగము అతిశయల్లే అతిశయిల్లును
అన్నారు. ఆ రాగం చాలా మధురంగా తయారవుతుంది. అలాగే ఈ మూల సిద్ధాంతాల గురించి మనం అనేక పుస్తకాల ద్వారా, అనేక ధ్యాన సాధనాల ద్వారా ఎంతో ఆలోచిస్తూ అందరి యొక్క అనుభవాలు కూడా వినడం ద్వారా ఈ పత్రి గారు బోధించినటువంటి పిరమిడ్ ఫిలాసఫీ యొక్క పూర్తి రూపురేఖలు మన అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాం. అప్పుడే మనం కూడా ఒక పిరమిడ్ మాస్టర్ అయినట్టు అని పత్రి గారు చెప్పడం జరిగింది. పిరమిడ్ మాస్టర్ అంటే ఊరికే కాసేపు ధ్యానంలో కూర్చుంటే పిరమిడ్ మాస్టర్ అయినట్టు కాదు. ఈ 18 ఆదర్శ సూత్రాలు, ఈ జ్ఞాన నవరత్నాలు పూర్తిగా అవగాహన చేసుకోవాలి. అంచేత మనం ఈ రోజు నుంచి ఈ పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు వీటిని ఒకదాని తర్వాత ఒక్కొక్క రత్నాన్ని ప్రత్యేకంగా తీసుకుని వాటిని విశేషంగా పరీక్షించాలి. అని చెప్పి అన్నారు ఆయన. ఈ 9 రత్నాలు 9 పరిపూర్ణమైన సత్యాలు. గుర్తెట్టుకోండి. 9 రత్నాలంటే 9 సత్యాలు. వాటిని వివరించుకుందాం. అంచేత ముందు ఆ 9 రత్నాల్ని తెలుసుకుందాం. వీటిని పత్రి గారు ఈ 9 రత్నాల్ని 3 భాగాలుగా వివరించారు, పేర్కొన్నారు. మొట్టమొదట 3 రత్నాల్ని జ్ఞాన ప్రకరణం అన్నారు. రెండవ 3 రత్నాల్ని సాధనా ప్రకరణం అన్నారు. ఆఖరి 3 రత్నాల్ని కర్మ ప్రకరణం అన్నారు. జ్ఞాన ప్రకరణం, సాధనా ప్రకరణం, కర్మ ప్రకరణం అన్నారు ఆయన. అందులో ఏమిటి జ్ఞాన ప్రకరణం? 3 రత్నాలు. అందులో మొట్టమొదటిది ఆత్మే పరబ్రహ్మం. రెండవది జీవుడే దేవుడు. మూడవది దేహమే దేవాలయం. అలాగే రెండో ప్రకరణంలో 3 రత్నాలు. అది నాలుగవది శ్వాసే గురువు. ఐదవది సమయమే సాధన. ఆరవది సహనమే ప్రగతి. వీటిని సాధనా ప్రకరణం అన్నారు.
అలాగే మూడవదైన కర్మ ప్రకరణంలో ఏడవదైనటువంటి రత్నాల్లో ఏడవదైన అనుభవమే జ్ఞానం. ఎనిమిదవది దానమే ధర్మము. తొమ్మిదవదైనటువంటి రత్నం ఏంటంటే అది ధర్మమే పుణ్యం. ఇలా 3 భాగాలుగా చేసి వాటిని జ్ఞాన ప్రకరణమని, సాధనా ప్రకరణమని, కర్మ ప్రకరణమని ఆయన విభజించడం జరిగింది. ఇప్పుడు వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట జ్ఞాన ప్రకరణంలో ఫస్ట్ది ఏంటి అంటే ఆత్మే పరబ్రహ్మం అన్నది ఫస్ట్ది. ఇప్పుడు పత్రి గారు మొదట్లో తాను పాడిన పాటలు కానీ, తాను వాయించిన ఫ్లూట్ కానీ ఆ రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి అక్కడ రికార్డింగ్ చేయించేవాడు. ఆయన పాడిన, మాట్లాడిన ఆ రికార్డ్ ఏం చేస్తూ ఉంటాడంటే ముందు వాటిని బాగా రికార్డ్ చేస్తాడు. ఆ రికార్డిస్ట్కి తాను రికార్డ్ చేస్తున్నాను తెలుసు, సంగీతం కూడా బాగా పాడగలడు ఆయన. పత్రి గారు ఏమన్నారంటే వాడికి సంగీతంలో పిహెచ్డి కూడా ఉంది అన్నారు. ఇన్ని ఉన్నా, ఇన్ని డిగ్రీలు ఉన్నా ఆయనకి తన దైవత్వం గురించి తెలియదంట. చూడండి, రికార్డు చేయడం తెలుసు, సంగీతం తెలుసు, పిహెచ్డి కూడా ఉంది, తాను జీవించి ఉన్నాన్న సంగతి తెలుసు జీవత్వం గురించి, కానీ దైవత్వం గురించి ఇంకా తెలియదంట. ఆయన నేనే అంత అన్న స్థితికి ఆయన చేరుకోలేదంట. అది పత్రి గారు చెప్పింది. ఏమన్నారంటే ఆయన వాస్తవం ఏమిటంటే ఆ జీవితం అని తెలీదు, కానీ వాస్తవం ఏమిటంటే ఆ జీవుడే దేవుడు. అంటే అంతటా నిండి ఉన్నటువంటి ఆ నేను అంటే ఆ జీవుడు, అంటే ఆ పరబ్రహ్మ తనను తాను కుదించుకుని ఒకానొక చిన్న శరీరంలో ఒక చిన్న నేనుగా వ్యక్తపరుచుకున్నప్పుడు ఆ చిన్న నేనుని జీవుడు అంటారు. ఆ చిన్న నేనుని జీవుడు అంటారు.
అనంత విశ్వం అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ ఏం చేశాడు అంటే తనను తాను కుదించుకుని ఒక చిన్న శరీరంలో, అనంతమైన సృష్టిలో ఈ శరీరం ఎంతండి అసల? ప్రవేశించి అలా ఒక చిన్న నేనుగా వ్యక్తపరుచుకున్నాడు. అలాంటి చిన్న నేనుని, ఆ శరీరంలో ప్రవేశించిన చిన్న నేనుని జీవుడు అంటారన్నారు. అర్థం చేసుకోండి. జీవుడు అంటే ఎవరో కాదు, సృష్టి అంతా వ్యాపించి ఉన్న పరబ్రహ్మ తనను తాను కుదించుకుని ఒక చిన్న నేనుగా ఈ చిన్న శరీరంలో ప్రవేశించడం జరిగింది. అలా ఆ శరీరంలో ప్రవేశించిన చిన్న నేనునే, ఆ పరబ్రహ్మనే జీవుడు అంటారు. అంటే ఒక ఫోటాన్లో ఉండే జీవుడు, ఒక వృక్షంలో ఉండే జీవుడు, అంటే విశ్వమంతా ఉన్న జీవుడు, ఓ వృక్షంలో ఉండే జీవుడు, ఒక చేపలో ఉండే జీవుడు, ఒక మానవుల్లో ఉండే జీవుడు, అంతా ఒకటే. అందరూ చిన్న నేనులే. అన్నారు. అందుచేత అందరూ జీవుళ్ళే. కానీ ఈ జీవుడు నేను కేవలం ఈ శరీరమే అనుకుంటున్నాడు. నేను కేవలం ఈ శరీరమే అనుకుంటున్నాడు. అది అజ్ఞానం అన్నారు ఆయన. అసలు నేను వదిలేసి ఈ కొసరు నేన్ని, అంటే ఈ శరీరాన్ని, అసలు నేను అంటే ఆత్మ, కొసరు నేను అంటే శరీరం, దీన్నే నేను అనుకుంటున్నాడు. దాన్నే అజ్ఞానము అంటారన్నాడు ఆయన. ఈ చిన్న నేను దేన్నైతే నేను అనుకుంటున్నాడో దానికి వాడు ఏమనుకుంటాడంటే, నాకు 2 కాళ్ళు, ఒక ముక్కు, 2 కళ్ళు, ఒక జుట్టు ఉన్నాయి. ఇవన్నీ పోతే ఇంక నేను ఉండను అనుకుంటూ ఉంటాడు. చనిపోయినప్పుడు ఇవన్నీ పోతాయి కదండీ! ఈ శరీరంలో ఉన్న భాగాలన్నీ పోతాయి. ఇంకంచేత దాన్ని తగలేస్తారు. ఇంకా ఈ శరీరం ఉండదు. ఈ జీవుడు ఏమనుకుంటాడంటే, ఇంక నేను ఉండను అనుకుంటాడు. ఇది కూడా అజ్ఞానం అంటారాయన. అలా అనుకుంటే కనుక వాడు అజ్ఞానంలో ఉన్నట్టే. కానీ ఈ చిన్న నేను అంటే ఈ దేహం,
యొక్క రూపురేఖలు పోయినా ఇంకా ఎంతో ఉంది అని తెలుసుకున్నవాడు జీవత్వంలో ఉంటూ జ్ఞానం పొందినవాడు. గుర్తెట్టుకోండి, జీవత్వంలో ఉంటూ జ్ఞానం పొందినవాడు అంటే అందులోనే ఉంటూ ఇవన్నీ తెలుసుకోగలిగిన వాడు. అది ఆ పని అంతా ఇప్పుడు మనమంతా చేస్తున్నాం, అయ్యే తెలుసుకుంటున్నాం. శరీరం పోయినా అసలు నేను అంటే మనం ఉంటాము, అంటే ఆత్మ ఉంటుంది, అంటే జీవుడు ఉంటాడు అన్నది తెలుసుకుంటున్నాం. మనం తెలుసుకున్నాం కూడా. ఒక రకంగా చూస్తే ప్రస్తుతం జీవుడుగాను ఉన్నాం, దేవుడుగా కూడా ఉన్నాం. వాడే జ్ఞాని. అందుకే ఇది తెలుసుకున్న వాళ్ళంతా జీవుడే దేవుడు అని చెప్పగలరు. శంకరాచార్యులు అందుకే చెప్పారు జీవుడే దేవుడే అని, తెలుసుకున్నవాడు కాబట్టి. మనం కూడా చెప్తాం, ఏ జీవుడు అయితే శరీరంలో ఉందా ఆ జీవుడే దేవుడు. అది జ్ఞానం పొందిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఇది తెలుసుకోని వాళ్ళంతా ఏమంటారంటే జీవుడు జీవుడే, దేవుడు అనేవాడు ఎక్కడా లేడు అంటారు. ఉన్నది జీవుడే, శరీరమే. దేవుడు ఎక్కడా లేడు అంటారు, శరీరాన్నే జీవుడు అంటారు. అలా అనే వాళ్ళని నాస్తికులు అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే జీవుడు జీవుడే, దేవుడు అనేవాడు ఇంకెవరో ఎక్కడో ఉంటాడు, ఎక్కడో పైలోకాల్లో ఉంటాడు అనేటువంటి వాళ్ళని మూర్ఖ ఆస్తికులు అంటారు. కానీ జీవుడే దేవుడు అని తెలుసుకున్నవారు ఆధ్యాత్మిక విజ్ఞానులు. ఎవరైతే ఈ జీవుడే ఆ దేవుడు అని తెలుసుకోగలిగితే వాళ్ళు ఆధ్యాత్మిక విజ్ఞానులు. చివరికి పూర్ణ సత్యం ఏమిటంటే నేనే అంతా. అది నేనే అంతా. అన్నది తెలుసుకుంటారు. ఇక్కడ ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే ఇది ఎంత లోతుగా విశ్లేషించి ఆలోచిస్తే ఈ సత్యాన్ని మనం తెలుసుకోగలం.
ఊరికే 2 మాటలు వినడానికి బాగానే ఉంటుంది కానీ, దాన్ని అర్థం చేసుకోవడం అంటే చాలా కష్టం. ఇంత లోతుగా అర్థం చేసుకొని, మీరు ఆచరించే స్థాయికొస్తే, అప్పుడు మీరు పిరమిడ్ మాస్టర్లు అయినట్టు. అందుకే ఆయన పత్రి గారు మధ్య మధ్యలో కూడా అంటూ ఉంటారు. పిరమిడ్ మాస్టర్‌లకి ఇదే ఆఖరి జన్మ అని. అంటే దాని అర్థం ఏంటి? పిరమిడ్ మాస్టర్లు ఈ సత్యాన్ని అవగతం చేసుకున్నవాళ్ళు, అవగాహన చేసుకున్నవాళ్ళు. వాళ్ళకి ఇంక జన్మ దేనికి చెప్పండి? ఉన్న సత్యం తెలుసుకుంటే. 3 రోజుల క్లాస్‌లో కూడా చెప్పుకున్నాం. నేను ఎవరు? దాన్నే పత్రి గారు వివరించారు ఈ రకంగా. మరి రేపు ఇంకొక రత్నం ఏమిటంటే అది జీవుడే దేవుడు. దాని గురించి మనం రేపు తెలుసుకుందాం. వివరించుకుందాం. థాంక్ యూ.